అన్నీ ఓకేరా, కానీ సంతోష్ బాబాయ్ హీరో అని అందరికి చెప్పేశావు. వాడా ఒప్పుకోలేదు అంటే వేరే హీరోని పెట్టి తీస్తావా? చాలా ఇంకా కావాలి, ఇగో ఇదిగో పెట్టుకో. వద్దా? అయ్యో ఇది తిరుగు, టెస్ట్ చేద్దాం. బుజ్జి వినిపించిందిరా సార్. ఇప్పుడు సంతోష్ బాబు ఇంటి కారులో వస్తారు. సీన్ మొత్తం ఇక్కడే జరుగుతుంది. మీరు కెమెరా గోడ పక్కన పెట్టుకోండి. సార్ కెమెరా గోడ పక్కన సరే సార్. సార్ పసుపు గుడ్డు ఉపగానే కెమెరా ఆన్ చేయండి, ఎర్ర గుడ్డు ఉపగానే కెమెరా ఆఫ్ చేయండి. ఇదేంత కొత్తగా ఉంది, ఇంకా కథ ఎంత కొత్తగా ఉంటుంది. అవును సార్. సార్ ఎక్కడ పెట్టారు సార్ ఈ ట్యాగ్? మొన్న ట్రైన్ లో గాడ్ ఊపుతుంటే చూశాను సార్. అబ్బా, రియల్ లైఫ్ లో ఇన్స్పైర్ అయ్యారన్నమాట. అవును సార్. ఈవేళ కొట్లు ఊపుతున్నారు కానీ రేపు ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేస్తారు. బాబు అంతా రెడీ బాబు. చిచ్చి ఫ్యాన్స్ ప్రాబ్లం లేదు బాబు, కెమెరా చాటుకు పెట్టాం. వచ్చేయండి, ఉంటాను. సార్ సార్ సంతోష్ బాబు గారు వస్తున్నారంట, మీరు రెడీ అవ్వండి. ఫోన్ చేశారు? అవును సార్. సింగరేణి రన్నింగ్ సార్. బుద్ధి మాకే కాదండి, చేసిన వాళ్ళు కూడా ఉండాలి. ఎవడమ్మా పని చేసిన చేసినంత చేసి ఎలా కూర్చున్నాడో చూడండి. కాదు మీరా సార్? నేను మీరు అనుకోలేదు సార్. రైట్. ఎవరు? నేనెవరా? ప్రేమన్నారు, పెళ్ళన్నారు, నేను లేకుండా బతకలేనన్నారు. పుట్టబోయే బిడ్డకి పేరు కూడా పెట్టారు కదండి. అప్పుడే జరిగిందంతా మర్చిపోయారా? మీరు మర్చిపోవచ్చండి, కానీ ఆ పాపాన్ని నేను మోస్తున్నానండి. నువ్వెవరన్నా తెలీదు, నీ మొహం కూడా నేను ఎప్పుడు చూడలేదు. నన్ను చూడలేదా? ఆ రోజు నవంబర్ 16 కార్తీక పౌర్ణమి. అందరు అమ్మాయిలు గుళ్ళో దీపాలు వెలిగిస్తూ ఉంటే మీరు మా ఇంటి దీపాన్ని ఆర్పేశారు కదండి. ఆ రోజు జమినీ టీవీలో లైవ్ ప్రోగ్రామ్ అన్నావు, అభిమానులతో నేరుగా అన్నావు. నేరుగా అంటే ఇదే మా టీవీనా ఈ టీవీనా? అంతేలేండి, మీరు ఛానల్స్ మార్చినంత ఈజీగా అమ్మాయిలు కూడా మార్చేస్తూ ఉంటారు. ఇంకా మీకేం గుర్తుంటుంది? చేసినంత చేసి నాకేం తెలియదంటావా? నా చెల్లెలకి అన్యాయం జరిగిందో ఊరుకునేది లేదు. ఊరుకో, ఏం చేస్తావు నువ్వు? నేను మాడతా. అమ్మాయి మొహం చూసినట్టు గుర్తులేదు. అంతేలే, గుర్తుండదు. ఎంతమంది గుర్తుపెట్టుకుంటావు? నువ్వు మాత్రం వెళ్ళి కార్లో కూర్చో. ఒరే నువ్వు డ్రైవ్ చేయరా. అయ్యో పిల్లాడు పుట్టాక ఆడిద్దులే. కార్తీ బాబు, మా వాడు తిరిగి వయసులో ఏదో పొరపాటు చేశాడు. నీకు అన్యాయం జరగకుండా నేను తప్పు చేసినట్టు ఒప్పేసుకుంటావేంటి? నా సంగతి నీకు తెలీదా? నీ సంగతి నాకేం తెలియదురా, బ్రహ్మాండంగా తెలుసు. అందుకే కదా మాట్లాడుతున్నాను. నువ్వు వెళ్ళి కూర్చోరా మగడా. ఇదిగో షూటింగ్ టైం అయింది, షూటింగ్ ఏంటండి? సాయంత్రం షూటింగ్ ఇదిగో, నా చెల్లెలకి అన్యాయం జరిగిందో ఊరుకునేది లేదు. ఈ విషయం తేలేంత వరకు ఇక్కడి నుంచి కదలనివ్వను అంతే. అంతేనా? అయితే ఇందాక మా వాడు డైలాగ్ అన్నాడే, సేమ్ డైలాగ్ నాది కూడా. ఏం పీక్కుంటావో పీక్కోరా. మా చెల్లెలకి అన్యాయం చేసి నువ్వు ఎక్కడికి రా పారిపోతావు? నువ్వు ఎక్కడికి వెళ్ళినా నిన్ను వెంటాడుతూనే ఉంటాను రా. నిన్ను వదలరా రే. షార్ట్ బాగా వచ్చింది కదా? అవును రా, అదిరిపోయింది. యాక్టింగ్ సూపర్ రా. కడుపు జాగ్రత్త. రే సింగరేణి సార్ కెమెరాలో చాలా బాగుంది కదా? ఈ యాంగిల్ లో షాట్ బాబు సార్ పైన తీసింది బాగా రాలేదా సార్? బాగా వచ్చింది, వ్యూ బాగుంది కదా, అందుకని పిలవండి హీరోని. సార్ అంటే అది ఇప్పుడు రాడా? ఎందుకు రాడు? అంటే 1 మోర్ చేయడా? డబ్బులు తీసుకోవట్లేదా? పిలవ, ఫోన్ చేయి. అంటే ఫోన్ చేయొచ్చు కానండి. ఇప్పుడు ఇది ఏంటే సండుగుతా? డొక్కు సెల్ ఫోనా? ఇందాక నా ముందు మాట్లాడిందంతా బిల్డప్. అంటే సంతోష్ బాబు గానీ ఎవరు లేడు. అసలు ఆయన వెట్టి సినిమా తీస్తున్నట్టు ఆడికి తెలుసా? అంటే అది తెలుసా? తెలుసా? అంటే ఆడిని హీరోగా పెట్టి ఆడికి తెలియకుండా సినిమా తీసి రిలీజ్ చేసి ఇచ్చేసేద్దామనే? అమ్మ బాబోయ్, మీరు దేవాంతకులరా. ఒరే, ఇండస్ట్రీలో చాలా మంది ముదురులు చూసాం గానీ ఇంత ముదురులను చూడలేదురా. ఏం కాన్సెప్ట్ రా అసలు? దీనికి కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం ఎవర్రా? సార్ అసలు ఏం జరిగిందంటే, ఇది గుడ్లు ఊపుతుంటే కొత్తగా ఆలోచించాడు అనుకున్నాను. అంత ఫ్రాడ్, చీటింగ్. ఈ 420 సినిమాకి నేను కెమెరా ఇంకా చూస్తావరా? సింగరేణి కెమెరా అడ్డుకు పోదా? ఇది సరేనయ్యా, మీరు చేసేది ఫ్రాడ్ అయినా మీ మాటలో ఎక్కడో నిజాయితీ ఉందరా. కానీ సినిమా తీసే పద్ధతి ఇది కాదు. ఇలాగ కానీ సినిమా తీస్తే మొత్తం సినిమా గోడ మీద ఎక్కి చూస్తున్నట్టు ఉంటది.
సినిమా బాగా రావాలంటే 4 కెమెరాలు పెట్టి 4 వైపుల నుంచి కవర్ చేస్తే సూపర్ గా ఉంటది 4 కెమెరాల అయితే సంతోష్ బాబుని ఒకసారి ఎలా పిలువు ఈ యాంగిల్ ఒకసారి ఏంటి వాడిని పిలవలేవు డేట్లు లేవు తీస్తున్నట్టు అడిగి తెలియకూడదు సినిమా మాత్రం బ్రహ్మాండంగా వచ్చేది ఒక కెమెరాకే డబ్బులు లేవు 4 కెమెరాలు ఎక్కడి నుంచి తెస్తాను సార్ ఇదేంట్రా అవే చూసి డబ్బులు ఉన్నాయనుకుంటున్నారు దీంట్లో గుడ్డలు తప్పితే ఏం లేవు సార్ ఎందుకు ఊపుకోవడానికా సరే ఫిలిం మీరు చూసుకోండి అప్పుకు నేను 4 కెమెరాలు తీసుకొస్తాను Thank you, sir. డబ్బులు మట్టుకు రిలీజ్ ముందే ఇచ్చేయాలి ఆ 1 lakh క్యాష్ పంపించండి అమ్మా చాలా అర్జెంట్. బాబాయ్ ఆ. ఆ అమ్మాయి ఎవరు బాబాయ్ కడుపు వేసుకుని కారు కట్టంగా పడిపోయింది ఆ అమ్మాయి నేను ఎప్పుడు చూడను కూడా లేదు దీపం ఆర్పేసే ఉంట కదా చీకట్లో మొహం కనపడి ఉండదు. ఆ అమ్మాయి నేను ఎప్పుడు చూడలేదు అంటుంటే ఒరే నేను నిన్ను నమ్మనురా, నువ్వేదో ఒకటి చేసే ఉంటావు. లేకపోతే ఓ తిరిగింటి ఆడపడుచు 10 మంది ముందు తన పరువు తనే తీసుకుంటారా? ఆడేవాడు బాబాయ్ మరి కత్తిచ్చుకుని నాయనకాలు పడ్డాడు సొంత అన్న కాబట్టి అసలు ఏనరా ఏ అన్నరా చెల్లికి అన్యాయం జరిగితే ఊరుకుంటాడు? ఒరే నువ్వు ఇట్టాగా దీపారాడుతూ ఉండు, ఈ రోజు ఈ అన్న కాకపోతే ఏదో ఒక రోజు ఏదో అన్న నిన్ను వేసేయడం ఖాయం. అన్నయ్య నా బతుకింతేనా అన్నయ్య? నా కడుపులో పాపం పెరిగిపోతుంది. నా సమస్యకి పరిష్కారం లేదా అన్నయ్య? వద్దమ్మా నువ్వు ఏడవకమ్మా, నీకెందుకమ్మా, నేనున్నాను కదమ్మా. ఎట్టి పరిస్థితిలోనైనా వాడితో నీ పెళ్లి జరిపిస్తానమ్మా. వాడు ఒప్పుకోలేదో వాడిని చంపైనా సరే నీకు తాళి కట్టిస్తాను. ఏంటయ్యా డైలాగ్ ఆడిని చంపైన తాళి కట్టిస్తాడా అంటే 7 సార్ కట్టిందాడు తాళి మీకెందుకండి మీ డబ్బులు మీకు ఇస్తున్నాగా మీ పని మీరు చేయండి అబ్బో ఒరే సంతోష్ బాబు ఫోన్ చేయరా సార్ ఏంటి ఫిట్టింగ్ పోనీ మీకు ఎలా కావాలో చెప్పండి అలా చెప్పిస్తాను. వాడు బతుకుండగా తాళి కట్టాలా సరేరా బతికుండగా తాళి కట్టాలి. రెడీ కెమెరా రన్నింగ్ యాక్షన్. వద్దమ్మా ఏడవకమ్మా, నీకెందుకు, నేనున్నాను కదా. వాడు ఒప్పుకోలేదో వాడి కాళ్ళు చేతులు కట్టి పడేసైనా సరే నీకు తాళి కట్టిస్తానమ్మా. మళ్ళీ ఏమైందండి కాళ్ళు చేతులు కట్టేసి ఎలా కట్టిస్తాడండి తాళి ఇంకొకడు వచ్చి కడతాడా డబ్బింగ్ లో మార్చుకుంటామండి అందుకే ఈ మధ్య డబ్బింగ్ సినిమాలు మాత్రమే ఆడుతున్నాయండి సరే డైలాగ్ ఏదో మీరే చెప్పండి. ఆడి బతుకుండగా ఆడి చేతులతో తాళి కట్టాలా అది ఎలా వాడి తప్పించుకోండి చేతులతో వాడే తాళి Ready? కట్టాలరా. రెడీ కెమెరా యాక్షన్. అమ్మా వద్దమ్మా ఏడవకమ్మా, నీకెందుకు, నేనున్నాను కదా. కట్, 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 కట్. ఏమైంది సార్? ఆవిడికి కడుపు వచ్చి ఆవిడ ఏడుస్తుంటే ఏడోకమ్మ నేనున్నా అంటాడు ఈడు ఏడుస్తాడా ఎందుకంటే రాక వచ్చిన అవకాశాన్ని ఓవర్ యాక్షన్ చేసి పోగొట్టుకుంటారు. అయితే నువ్వు వచ్చేయి సర్లే జరగండి. రే సింగరేణి కెమెరా మీద చంపేస్తా ఆపండి. వీడాడు కడుపు చేసినాడా నాకు చేయడానికి వచ్చాను అయితే వెళ్ళు పర్మిషన్ ఉందా? నమస్కారం సార్ నమస్తే. అలా పక్కెళ్ళి మాట్లాడుకున్నాం ఇవన్నీ మస్తుగా చూసినా ఇక్కడనే మాట్లాడుకుందాం. మీరు ఎవరు సార్ కనబడలేదా? మీరు సర్కిల్ ఇన్స్పెక్టర్ కాదు కానిస్టేబుల్. కాదు సార్ మీరు సర్కిల్ ఇన్స్పెక్టరే హెడ్ కానిస్టేబుల్ అయ్యా. కాదు సార్ హెడ్ కానిస్టేబుల్ లా మారు వేషంలో తిరుగుతున్నా మీ అందరికి ఎందుకలా అనిపిస్తుంది? ఎందుకేంటండి మీ హైట్ మీ పర్సనాలిటీ చూస్తే ఎవరికైనా అలానే అనిపిస్తుంది. మీరు సర్కిల్ ఇన్స్పెక్టరే పర్మిషన్ ఉందా? అంటే సార్ 2 బిట్లు ఉన్నాయి సార్. ఆ 2 బిట్లు మీరు యాక్ట్ చేస్తే ఇక్కడ షూటింగ్ అయిపోద్ది. నేనా యాక్టింగ్? నేను యాక్టింగ్ చేస్తే జనాలు యాక్సెప్టేషన్ చేస్తారా? వాళ్ళెవరే సార్ మీ పర్సనాలిటీకి పోలీస్ డ్రెస్ వేసుకుంటే జనం యాక్సెప్ట్ చేయగలండి నటన ఎందుకు యాక్సెప్ట్ చేయరండి మీకంటే లత్కొరగాళ్ళు ఎంతో మంది యాక్టర్లు అయ్యారండి యాక్చువల్ గా మీది అంతా వచ్చిన హైట్ ఇంకా ఆయనే కొంచెం కొరసగా ఉంటాడేమో కదా సింగరేణి. నిజమా సార్? ఆ, నేను లెన్స్ లో అలా చూపిస్తా సార్ సార్ 2 బిట్లు సార్ మీరు డ్రెస్ తెచ్చుకుంటే నాకు యాక్టింగ్ రాదయ్యా. ఎవరికి వచ్చండి యాక్టింగ్ మేము నేర్పిస్తాం కదా అయినా మీ పోలీసు వాళ్ళకి యాక్టింగ్ రాదంటారేంటండి రారా సింగరేణి. ఏదో నాకైతే అర్థమైతే